టాక్ తెలుగు ఛానల్కి స్వాగతం. రామాయణంలోని చివరి కాండ అయిన యుద్ధకాండంలో రెండవ భాగం ఇప్పుడు చూద్దాం. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. స్పృహ దప్పాడు లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకొని వెళ్ళాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్లు చేశాడు. లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చొని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు, కిరీటం దాసోహమన్నాయి. శ్రీరాముడు దయతల్చాడు. రావణునితో, నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకొని రా, అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని శుతిమెత్తగా చెప్పాడు. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం రావణుణ్ణి ఒకచోట కూర్చోనీయడం లేదు. కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు రావణుడు. అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు. కుంభకర్ణునికి 6 నెలలు నిద్ర, ఒకరోజు భోజనం. అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది. కుంభకర్ణుడు రావణుణ్ణి సమీపించాడు. జరిగిందంతా చెప్పాడు రావణుడు. తెలివిగలవారు జరిగిన దానిని గూర్చి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుణ్ణి కోరాడు రావణుడు. ఆపదల పాలైన వానిని ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడన్నాడు. కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధమయ్యాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. వంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించాడు. శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని బాణధాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తగలడం వల్ల రాజవీధులలోని ఇంటి కప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణ వార్త రావణుణ్ణి కృంగతీసింది. రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. తమ్ముణ్ణి, కొడుకును పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకుని యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నాడు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి వార్తను తెలిపాడు. వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీద గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలామంది దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నాడు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు. ధ్వనిని బట్టి విభీషణుణ్ణి గుర్తించానన్నాడు. హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. అంతు చిక్కలేదు విభీషణునికి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమ మరణిస్తే అందరం బతికి ఉన్నా చచ్చిన వాళ్లతో సమానమేనన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషధి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఔషధుల వాసనకి రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయతలిచినాడు ఇంద్రజిత్తు. హనుమదాది వానర వీరులు చూస్తుండగా మాయా సీతను సంహరించాడు. అందరూ నిజమేననుకున్నారు. ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంభుల అభిచార హోమాన్ని తలపెట్టాడు. దాన్ని భంగం చేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు. ఇంద్రజిత్తు లక్షణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది.
ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు. రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెప్పుతున్నారు. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు, మహోదరుడు మట్టుగరిచారు. యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది. రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రతరమవుతున్నది. రావణుడు విభీషణుణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు. అది మహాశక్తివంతమైనది. విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు. ఎటూ తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణుడిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు. నీలోని చంపే శక్తి నశించుగాక అని. అంతే, అది ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయారు. రాముడు తన 2 చేతులతో బయటకు లాగి విరిచివేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడు, రాముడో మిగిలి ఉండడం తథ్యమన్నాడు. శ్రీరాముని విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు. సుషేణుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు. సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు. ఓషధీ పర్వతాన్నే తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏం ప్రయోజనం అన్నాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్య రథంతో సహా శ్రీరాముని దగ్గరకు వచ్చాడు. ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగిందా రథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించారు. రాను రాను రామునిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరగాడు. రథం మళ్ళీ రావణుని ముందు నిలిచింది. యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు. శ్రీరామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. శ్రీరాముని బాణాల తాకిడికి రావణుని తలలు నేలరాలుతున్నాయి. కానీ వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రునికి సముద్రమే సమానమైనట్లుగా రావణ యుద్ధానికి రావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరామునికి సూచించాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుడు అంతమొందించాడు. అన్న అయిన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు. దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముణ్ణి ప్రార్థించాడు. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి, తర్వాత దానిని వదిలివేయాలి. మన కార్యం నెరవేరింది, కావలసిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు. ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది. విభీషణుడు రావణుడికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు. శ్రీరాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయ వార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మ చెవిన వేశాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినిమ్మన్నాడు హనుమ. తగని పని వద్దని వారించింది సీత.
విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. నా వంశప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముడు మాటలు ములకల్లా గుచ్చుకున్నాయి సీతకు. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది. శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించవలసిందిగా శ్రీరాముణ్ణి కోరాడు. సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు. తన శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు. సీతను దగ్గరకు తీసుకున్నాడు. పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్ళీ బతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కోరిక తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళమని చెప్పి విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు. భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు. భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు. కానీ అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశాడు. యజ్ఞ యాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. ఎలాంటి ఇతిబాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. ఇలా 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమై నిలిచింది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. ఇంతటితో రామాయణం ముగిసింది.